తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ కోమటిరెడ్డి బ్రదర్స్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. నల్గొండ జిల్లాలోని తుంగతుర్తిలో జరిగిన మీడియా సమావేశంలో కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఎమ్మెల్యే మందుల శామ్యూల్ చేసిన వ్యాఖ్యలు చాలా విడ్డూరమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దైదా రవీందర్ మండిపడ్డారు. తుంగతుర్తి గెలుపు కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్ రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడ్డారని గుర్తు చేశారు. పాత కొత్త కాంగ్రెస్ నాయకులందరినీ ఏకం చేసి మందుల శామ్యూల్ తన భారీ మెజార్టీతో గెలిపించారని అన్నారు. ఆ రోజు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడంలో సహకరించింది కోమటిరెడ్డి బ్రదర్స్ అని నువ్వే కదా చెప్పావు. ఇప్పుడే మర్చిపోయావా? అన్నం పెట్టిన వానికి సున్నం పెట్టడం అంటే ఇదే అని రవీందర్ విమర్శించారు. కులం కార్డును ఉపయోగించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. తక్షణమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అన్నా మీరు వెళ్తే ఖచ్చితంగా ఎంపీ సీటు గెలుస్తుందని చెప్పేసి మీరు కోరి ఆ రోజు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని మాట ఇచ్చిన సందర్భంలో వారు మంత్రి కాకపోయినా సరే వారు ఈ నల్లగొండ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలతో ఉన్నటువంటి అనుబంధంతో వారు చెప్పగానే అందరూ కూడా ₹1,00,000 ఖర్చు పెట్టాన ₹1,000 ఖర్చు పెట్టి అందరూ కూడా శ్రమ కోర్చి మరి పార్లమెంట్ కు సంబంధించి పార్టీ ఇచ్చినటువంటి అధిష్టానం బీఫామ్ ఇచ్చినటువంటి మరి వ్యక్తిని మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించినటువంటి కృషిని మరవరాని సందర్భం తెలియజేస్తున్నాం. మరి ఈ విధంగా చేసినటువంటి వ్యక్తులు నువ్వు మరి ఈ విధంగా మాట్లాడడం భావ్యం కాదు. ముఖ్యంగా నువ్వు అంటే దళిత కార్డు వాడడం మంచి పద్ధతి కాదు. ఒక తోటి దళితులే చెప్తున్నా, ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి ఎంతో శ్రమ కోర్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని మేము ఆర్థికంగా ఎంతో నష్టపోయి వ్యాపార లాభం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎత్తిన కాంగ్రెస్ జెండాని మరి కాపాడుకున్నటువంటి పరిస్థితులు మీరు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఆకాంక్షతో ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు వెంకరెడ్డి గారు మీకు టికెట్ ఇప్పించి గెలిపించినటువంటి పరిస్థితిని విస్మరించి దళిత కార్డు వాడడం మంచి పద్ధతి కాదు. నువ్వంటే దళితులు నాకు నీ హక్కు ఏం హరించారు? దళితులు నువ్వు ఏ హక్కులు హరించారు? నువ్వు దళితులు కాబట్టి ఎమ్మెల్యేను నీ హక్కులు హరిస్తున్నట్టు ఏం హరించారో చెప్పు. నీ ప్రోటోకాల్ ఏం చేశారు? నీ ప్రోటోకాల్ ఏమైనా ఇబ్బంది పెట్టిరా? వాళ్ళు ఏమన్నా కాన్స్టిట్యూషన్ సంబంధించినంత వరకు కూడా ఎక్కడ కూడా వారు ఏ ఒక్క కాడ కూడా కార్యకర్తల నాయకులను కూడా మిమ్మల్ని ఒక మాట అనిపించినటువంటి పరిస్థితి కాదు. మీరే పాత కొత్త కాంగ్రెస్ అని విభజిస్తూ మరి మీరే ఫ్లెక్సీల వివాదం కానీ పాత కాంగ్రెస్ మీరు అంటే నాకు మెజార్టీ 50,000 మెజార్టీ వచ్చింది. నీకు మెజార్టీ ఒకనే వచ్చిందా? 50,000 మెజార్టీ ప్రజలు తుంగతుర్తి ప్రజల ఆశీర్వాదంతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల యొక్క శ్రమతోటి మీకు వచ్చిన మెజార్టీని ఈరోజు మీరు అహంతో మాట్లాడుతున్నావు. వాళ్ళు అహంతో మాట్లాడుతూ మరి కించపరుస్తున్నావు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఈ రోజు నువ్వు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వ్యక్తివి. ఈ రోజు నువ్వంటే దళిత కార్డు నేను దళితుడిగా నిన్ను గౌరవించే కదా టికెట్ ఇచ్చింది.